హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ వచ్చేది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా కొంతమంది కన్నా. సో ఇంకా కొన్ని గిఫ్ట్స్ సర్ప్రైజ్ కూడా ఉన్నాయి, చెప్పుడు కాదు చూపిస్తా. సో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిదా అని నేను ఎప్పటి నుంచో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నా. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను కొన్ని షాపింగ్ అయితే చేసిన. సో అవేంటి, ఎక్కడ తీసుకున్నా, వాటి రేట్ ఎంత, సో అనేది ప్రతి ఒక్కటైతే చెప్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఏరి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని కొంతమందికి రీచ్ చేస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకు టాప్స్ అయితే నేను ఎక్కువ తీసుకోను డ్రెస్సెస్. ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి, 5 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి అట్లా 3-2 టాప్స్ వేసుకుంటా. ఇంకా అవే అడ్జస్ట్ అవుతా అన్నట్టు. 2-3 డేస్ నుంచి అయితే అనుకుంటున్నాము వెళ్ళాలి షాపింగ్ కానీ, ఫైనల్ ఇంక ఇయ్యాలని అయితే వెళ్ళినాము. అక్కడికైనాక వీడియో తీద్దాం అనుకుంటే మన ఆడవాళ్ళకి ఎట్లుంటుంది, అక్కడికైనాక ఒక రోజు మొత్తం షాపింగ్ చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. ఏ డ్రెస్ తీసుకోవాలి, ఏ సారీ తీసుకోవాలి అని లెంకడానికే సరిపోతుంది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా అందుకే ఇంకా మళ్ళీ వీడియో తీయడానికి కూడా ఎవరు లేకుండే. ఇక అందుకే ఇంటికి వచ్చినాక అయితే చూపిస్తున్నా. సరేలే, ఇంకా ముచ్చట వినవాడి నేను డ్రెస్ గురించి చెప్పడమే మర్చిపోయినా కదా. దీనికి ప్రైస్ ఎంత పడుతుంది అనుకోవచ్చు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పుర్రి. సో ఇదైతే ఇంకా మదర్ టాప్స్కి బయట రేట్స్ అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి. ఒక 500-600 ఎబోనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా పిల్లలకు కూడా కొంచెం కంఫర్ట్ ఉండాలి కాబట్టి, క్వాలిటీ క్లాత్ ఉంటుంది కాబట్టి రేట్ అయితే ఎక్కువనే ఉంటుంది. అయినా సరే క్లాత్ని బట్టి అయితే క్వాలిటీ ఇంకా ప్రైస్ కూడా డిపెండ్ అయితే ఉంటుంది కదా. ఇంకా నాకైతే బాగా రోజులైతుంది మదర్ టాప్స్ తీసుకుంటలేను, నార్మల్ టాప్సే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇక చిన్నోడు కూడా పెద్ద పెరుగుతున్నాడు కదా అని చెప్పి, పోనీలే ఇంకా 1+1 ఆఫరే కదా చూద్దామని ఒకటే టాప్ తీసుకున్నా, ఇదొకటే. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 250. ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా చెప్పురు ఫ్రెండ్స్. అంటే 250 అంటే 2 తీసుకుంటే 500కి వస్తుంది. కానీ నాకైతే తక్కువనే అనిపించింది. చాలా డౌట్స్ ఏంటంటే, తక్కువ రేట్లు వచ్చినాయి కదా ఎట్లుంటుందో ఏమో అని. నాకు కూడా అట్నే అనిపించింది, జిప్ అయితే రాలేదు. సో అట్లా. కానీ చెప్పాలంటే మనము డైలీ వేర్కే కదా, ఇంటికాడనే ఉండి వేసుకుంటాం కదా, మరీ అంత బడ్జెట్ పెట్టడం ఎందుకు అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ రేట్లు పెట్టుకొని ఇంటికాడ ఉండగానే వేసుకున్నాడు ఎందుకు, అదే రేటు పెడితే ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా అని నేను ఆలోచిస్తా అంతే. ఇంకా మనం తక్కువ బడ్జెట్ పెట్టడానికే ట్రై చేస్తాను నేనైతే ఎప్పుడైనా. ఈ టాప్ తీసుకునేటప్పుడు అయితే నేను ఎన్ని ఆలోచించినో తెలియదు. అక్కడ టాప్స్ తీసుకునే సెలక్షన్ కంటే నేను ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఒకసారి నా మైండ్లో దింపేసిన. ఎందుకంటే నాకు ఆ కలర్ ఉందా లేదా అని. ప్రతి ఒక్కళ్ళకి ఇట్లానే ఉంటుందేమో ఆలోచన, లేని కలర్సే తీసుకోవాలని అయితే అనుకుంటా. కానీ ఇంటికి వచ్చినాక ఏమవుతుందంటే, మనం ఏదైతే లేదని తీసుకున్నామో అదే కలర్ ఉంటుంది. సో నాకైతే ఇంకా రెడ్ కలర్ అంటే ఇష్టము, ఎక్కువ లేవు టాప్స్ అని చెప్పేసి ఇంకా రెడ్ కలర్ అయితే తీసుకున్నా. క్లాత్ వైజ్గా అయితే చాలా బాగుంది, చూసిరు కదా సింపుల్గా. ఇంకా దీనికైతే ఇంకా వైట్ కలర్ ప్యాంట్ అయినా బాగుంటుంది, బ్లాక్ అయినా బాగానే ఉంటుంది. సో నాకైతే నచ్చింది, ఇంకా డైలీ వేర్కే కదా అని చెప్పి. క్లాత్ కూడా మంచిగా కంఫర్ట్ ఉంది, మెత్తగా ఉన్నది, చూసిరు కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 120. తక్కువైందా ఎక్కువైందా చెప్పుర్రు. ఎందుకంటే 1+1 ఆఫర్ కాబట్టి. సేమ్ టాప్స్ నేను మా సిస్టరు ఇవి తీసుకున్నాము. 120 అంటే 280 పడ్డది ఇద్దరికి. సరే ఒక్క టాప్ అయితే తీసుకున్నాం అన్నట్టు. సో ఇదైతే ఇంకా థర్డ్ వన్. ప్రైస్ చెప్తానైతే నిజంగా మీరు షాక్ అవుతారు. 100 ఏ టాపు. ఇంకా నాకైతే నచ్చింది, ఈ కలర్ లేదు కాబట్టి తీసుకున్నా. దీనికైతే 100 రూపాయలు. ఇంకా మంచి మంచి ఉన్నాయి 100కు, 120, 150, 200-250 మన బడ్జెట్ ప్రకారము. సో చాలా బాగున్నాయి డైలీ వేర్కి అయితే. ఎవరన్నా మన జగిత్యాల్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోరి, నాకైతే ఇంకా నచ్చినాయి. సో అందుకోసమే ఇంకా ఇదొకటైతే తీసుకున్నా. ఇంకా ఇది 4th. నాకైతే ఇంక ఈ కలర్ లేదు. క్లాత్ కూడా మంచిగా మెత్త ఉన్నది. నిజం చెప్పాలంటే బయట ఇవే టాప్స్ తీసుకుంటే ఖచ్చితంగా 300-400కు తక్కువనైతే ఇయ్యరు, నేను చెప్తున్నా నిజంగా ఇవ్వరు. కానీ దీని ప్రైస్ వచ్చేసి 150-200 పడ్డది అంతే, అంతకు మించి అయితే ఇంకెక్కువ పడలేదు. సో నాకైతే రీజనబుల్ అయితే అనిపించింది కాస్ట్. సో ఇవి 4 టాప్స్ అయితే తీసుకున్నా.
నాలుగింటిలా ఏ టాప్ బాగుంది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పుర్రి. నాకైతే ఇంకా 4 నచ్చినాయి. ఏదైనా సరే ఇంకా మన బడ్జెట్ పెట్టిన దాని ప్రకారమే ఉంటాయి కదా. ఏందక్క మరి ఇంత చీప్ అట్లా ఇట్లా అనేది అనుకుర్రి. ఇంకా నేనైతే ఇంటూ ఓన్ కాబట్టి నా బడ్జెట్లో అట్లా తీసుకున్నా అంతే. ఫస్ట్లో చెప్పిన కదా గిఫ్ట్ అని, సో ఇదే అన్నట్టు ఆ గిఫ్ట్ సర్ప్రైజ్ అనే కాదు కానీ నాకు ఇష్టమైన ఎప్పటి నుంచో నేను అనుకునేది మీ అందరితోని చెప్పాలి అనుకునేదైతే ఒక విషయం చెప్తా. సో ఇది ఏంటిది అనుకుంటారు మీరు, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, నాకు అర్థమైంది. సో చూసిరు కదా, ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అన్నట్టు. ఇది ఎవరిది అని అయితే అనుకోవచ్చు, చెప్తా అది కూడా. సో ఫస్ట్ అయితే ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. మీతో పాటు నాకు కూడా ఇంకెప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని అయితే ఇంకా ఆతృతనైతే ఉంది. సో చూసేద్దాం. సో అంటారు కదా పెద్దోళ్ళు, మనకి ఏదైతే నచ్చుతుందో అదే దొరకదని. నాకైతే ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టము. కానీ ఒక విషయం ఏంటంటే, నా మ్యారేజ్ అయ్యి అంత ఎక్కువ ఇయర్స్ ఏమవుతలేదు, 7 ఇయర్స్ అవుతుందంటే అప్పటికి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. కానీ నా దురదృష్టం ఏంటంటే ఎవ్వరు కూడా ఫోటో ఫ్రేమ్స్ ఇవ్వలేరు. ఇప్పుడు ఎవరు మ్యారేజ్ అని చూస్తే అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అబ్బా నాకు కూడా గట్ల ఎవరిని ఇస్తే బాగుండు అని గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. కానీ నేనైతే ఎప్పుడైనా సరే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ వేయించుకుంటే ఇంకా నా సొంతంగా నేనే, ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక్క గిఫ్ట్ కూడా నాకే కాదు నాకైనా నా పిల్లలకైనా ఎవ్వరికి కూడా ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు తెలుసా. మస్తు బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం అట్లా ఉంటుంది. సో ఇదైతే ఇంకా మా చిన్నోడి బర్త్డే అప్పుడు ఫోటో ఫ్రేమ్ అయితే చేయించిన అన్నట్టు, బర్త్ ఫోటో ఫ్రేము ఇది. చూసిరు కదా, చాలామంది అయితే ఇంక ఇప్పుడు చేయించుకుంటున్నారు కదా, అంటే బర్త్డే డేటు, ఎంత వెయిటు, ఏ హాస్పిటల్, ఏ బ్లడ్ గ్రూప్, ప్రతి ఒక్కటి ఒక మెమొరీ లాగా ఉండడానికి. సో అందుకోసమే ఇంకా బర్త్డే అప్పుడైతే నేను ఫోటో ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేసిన, కానీ అప్పుడు తీసుకురాలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఇంకా అందుకే ఇంకా ఈరోజు ఎట్లా ఇక అటే పోయినా కదా అని చెప్పి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన అన్నట్టు. అండ్ బర్త్డే అయ్యి 1 మంత్ అవుతుంది. సో ఇయ్యాల తెచ్చిన. ఆ రోజు కూడా నేను చెప్పిన కదా ఒక గిఫ్ట్ అయితే ఉంది, అది రాలేదని చెప్పి. ఇంక అందుకే ఆ రోజు చూపెట్టలే కాబట్టి మీతోనైతే షేర్ చేసుకుంటున్నా. సో ఈ ఫ్రేమ్ అయితే ఇంకా చూసిరు కదా, క్లారిటీ లేదనుకుంటా, అది బాబు పుట్టిన పిక్. ఈ మధ్యలో పిక్ అసలు నేను అనుకోలేదు చేస్తా అని, వాళ్ళే 3rd వన్ పిక్ వేసిరు. సరేలే చాయిస్ ఉంది కదా అని చెప్పి ఇంకా పెద్ద ఉంది చిన్న పిక్ వేసిన. ఇంకా నాది ప్రెగ్నెంట్ అప్పటి ఫోటో. ఇంకా ఇవి 3 ఫొటోస్ కలిపి అయితే ఇంకా చిన్నగా నాకు మెమొరీ లాగానైతే చేయించుకోవాలనిపించింది, చేయించుకున్నా. ఇంకా దీని ప్రైస్ చెప్తేనైతే ఇంకా షాక్ అవుతారు. 400 అంతే. ఆర్డర్ చేసినప్పుడు 100 ఇచ్చిన, ఇంక ఈరోజు 300 ఇచ్చి అయితే తీసుకొచ్చిన. 400 అంటే నేను ఎంత చిన్నగా వస్తుందో అనుకున్నా, కానీ సాలు మరి అంత పెద్దది ఎందుకు చెప్పుర్రి, అంత గోడకు మరి అంత బెదిరి పెట్టినట్టు ఉంటుంది. సింపుల్గా చాలు, నాకు ఏదైతే ఏంది ఒక మెమొరీ లాగా ఉంటే చాలు అనుకున్నా అంతే. అందుకే ఎంత బడ్జెట్ అయితేంది, మెమొరీ అయితే ఉంది కదా అని చెప్పి సింపుల్గా 400లో అయితే చిన్న ఫ్రేమ్ అయితే కట్టించుకున్నా. బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పుర్రి. మీలో ఎవరైనా ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోరా, ఎంత ప్రైస్ పెట్టిరు అయితే చెప్పుర్రి. సరిపోద్ది నాకైతే. ఇంకా అక్కడ గోడకు అనిపిస్తుంది కదా, అది కూడా నిన్న ఇష్టంగా ఒక్క ఫోటో, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది ఒక 2 ఫోటో ఫ్రేమ్స్. మా పెద్దోని బర్త్డే అప్పుడు మా హస్బెండ్కి అయితే ఇంకా ఫొటోస్ దిగడం నచ్చది. ఇంకా అప్పుడు బలవంతంగా అయితే ఇంకా దిగి ఫ్రేమ్స్ అయితే కట్టించుకున్నాము. సో అప్పటికి ఇప్పటికి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే లేవు. నేనేం చేసిన అంటే మా ఇంట్లో మొత్తం మా రూమ్లో గోడలకు అన్ని మొలలు కొట్టిపించిన. మా వాళ్ళు అయితే తిట్టురు, ఎందుకు ఇవన్నీ మొలలు కొట్టిపించుకున్నామని. నాకు ఇష్టం అన్నట్టు ఇట్లా ఒక రూమ్లో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ ఉండాలి అని నాకు ఇష్టము. నా ఇష్టం కొద్దీ అన్ని మొలలే కొట్టిపించుకున్నా. అవైతే ఇంకా వృధా అయితే ఏం కాలేవు. ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టుకుంటున్నా, హ్యాపీ. కానీ ఒక కోరిక ఏంటంటే ఇంకెప్పటికైనా ఒక్కళ్ళన్నా గిఫ్ట్ ఇవ్వాలి ఫోటో ఫ్రేమ్ మా పిల్లలకు అని అయితే అనుకుంటున్నాం, కానీ అది తీరదులేండి. సరేలే, ఇంకా ఫోటో ఫ్రేమ్ ఎట్లా సెట్ అయింది ఫ్రెండ్స్, బాగుందా? ఇక్కడనైతే సెట్ చేసిన, అంటే హాల్లో సెట్ చేద్దాం అనుకున్న, హాల్లో అసలు ఇంత కూడా ప్లేస్ లేదు. అదేందాక ఫోటో ఫ్రేమ్సే లేవంటున్నాం, మళ్ళీ ప్లేస్ లేదంటున్నాం అంటారు కదా. అంటే చెప్పిన కదా నా మ్యారేజ్కి అన్ని రాధాకృష్ణ ఫ్రేమ్స్ వచ్చినాయి అని, అవే ఒక 15 దాకా వచ్చినాయి. ఇంకా అవన్నీ దేవుని ఫొటోస్ కదా అని చెప్పి ఇంకా కొన్ని అట్లా గోడకైతే సెట్ చేసిన. మాయి తక్కువ, అన్ని రాధాకృష్ణ ఫొటోసే ఉన్నాయి.
అందుకోసమే ఇదైతే ఇప్పుడు మనం మా రూమ్లో అయితే సెట్ చేసిన అన్నట్టు. వీడియో చేపితే మా పెద్దోడు ఊకుంటాడా, ఇక వాంది కూడా చేపియాలి. కానీ ఫొటోస్ అయితే లేకుండే, వేరే ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో చూద్దాం తర్వాత. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోని అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇరి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అయితే అస్సలు మర్చిపోకురి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా. బాయ్ బాయ్.